మాట్లాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ ఏపీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం పులమతి పంచాయతీలోని సడ్లపల్లి గ్రామంలో ఈ నెల 19న ఓ వ్యక్తిపై దాడి చేసిన సంఘటనలో ముద్దాయిని అరెస్టు చేసినట్లు హిందూపురం డీఎస్పీ కేవీ మహేష్ వెల్లడించారు. బుధవారం కార్యాలయంలో సీఐలు జనార్దన్ రాజగోపాల్ నాయుడు ఎస్ఐ నరేంద్రతో కలిసి డీఎస్పీ మీడియాకు తెలియజేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో డీఎస్పీ కేవీ మహేష్ ఆదేశాల మేరకు సీఐ కె జనార్దన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం తేదీ 11:30 లేపాక్షి మండలం పి సడ్లపల్లి నుండి తిలకనగర్ వెళ్లే క్రాస్ రోడ్డు వద్ద దర్యాప్తు అధికారి ఎస్ఐ నరేంద్ర మరియు సిబ్బంది ముద్దాయిని అరెస్టు చేసి అతని వద్ద నుండి నేరానికి ఉపయోగించిన కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. సడ్లపల్లి గ్రామంలో జరిగిన ఘర్షణలో ముద్దాయి అయిన సాయి కుమార్ బాధితుడు ప్రవీణ్ కుమార్ పై కొడవలతో దాడి చేయగా బాధితునికి తీవ్ర రక్త గాయాలు అయ్యాయి. ప్రజలు తమ గ్రామాల్లో జరుగు ఎటువంటి సంఘటనలు అయినా పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని, చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా పోలీసు శాఖకు సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. రీసెంట్గా మన జిల్లాకి సత్యసాయి జిల్లాకి వచ్చిన కొత్త ఎస్పీ గారు సతీష్ కుమార్ సార్ ఆధ్వర్యంలో క్రైమ్ ప్రివెన్షన్ అండ్ క్రైమ్ డిటెక్షన్లో ఎంతో కష్టపడి మన పోలీసు వాళ్ళు చాలా చేస్తున్నారు. పులమతి సడ్లపల్లి లేపాక్షి మండలంలో పులమతి సడ్లపల్లిలో 19వ తేదీ ఈ నెల రాత్రి 10 గంటల ప్రాంతంలో ప్రవీణ్ అనే వ్యక్తి కూర్చొని చలి కాచుకుంటుండగా తన పక్కనే బైక్ స్పీడ్గా సాయి కుమార్ అనే వ్యక్తి బండి డ్రైవ్ చేయడం జరిగింది. ఆ బండి డ్రైవ్ చేసినప్పుడు ఎవరైతే చలి కాచుకుంటున్న ప్రవీణ్ అనేవాడు ఎందుకు ఇలా ఫాస్ట్గా తోలుతున్నావు అని అడగగానే వాగ్వాదం పెంచుకుని సాయి కుమార్ అనే వ్యక్తి పక్కనే ఉన్న కొడవలితో ప్రవీణ్ అనే వ్యక్తి యొక్క చేతిని నరకడం జరిగింది. చిన్న రీజన్ కి అతను నరకడం చాలా విలేజ్ లో కొంచెం భయాందోళనలు క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని సీరియస్ గా తీసుకొని మేము వెంటనే అతని మీద ఇన్ఫర్మేషన్ పెట్టుకుని అతన్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇలాంటి పనులు ఎవరన్నా చేస్తే మాత్రం మా ఎస్పీ గారు కానీ మా పోలీస్ వారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించాం, ఖచ్చితంగా తాట తీస్తాము. ఇలాంటి రౌడీ పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా తాట తీసి వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వ్యక్తి పైన ఇంతకు ముందు కూడా 2022లో ఒక డెకాయిటీ కేసు కూడా ఉంది. సో ఇలాంటి వ్యక్తుల పైన మనము సపరేట్ షీట్స్ కూడా ఓపెన్ చేసి వాళ్ళ కేసుల్ని కొంచెం బాగా ఫాస్ట్ ట్రాకింగ్ గా మనం ఇన్వెస్టిగేషన్స్ కూడా కంప్లీట్ చేసి మా ఎస్పీ గారి ఆధ్వర్యంతో మా ఆదేశాలతో కన్విక్షన్ కూడా వచ్చేటట్టు మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.